అండి. అందరికీ నమస్కారం. 'పాపయ్య మా జీవన జ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆదిత్య అయితే ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు. జీవనని చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంది. ఎందుకు? అసలేం జరిగింది? అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అయితే ఆనంది తన పెళ్లి భారమంతా నా మీదే పడింది కదా! అందరూ కలిసి నన్నే నిందించారు కదా! అందుకే బతిమిలాడింది. కానీ నేను జీవన వాళ్ళ ఫ్రెండ్ సోనీని తీసుకెళ్ళి జ్యోతమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం చెప్పాను. దాంతో సోనీ మాటలు విని అందరూ నన్ను క్షమించారు. నన్ను మళ్ళీ నమ్మారు అని చెప్పి సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. వెంటనే ఆదిత్య అయితే అంటే నువ్వు మళ్ళీ ఆ ఫ్యామిలీతో కలిసిపోయావా? అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆనంది అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి. ఆదిత్య అయితే నువ్వు వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోవడం నాకైతే ఏం నచ్చట్లేదు. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకున్నందుకు సంతోషపడాలో లేదంటే నాకిష్టం లేని ఆ ఫ్యామిలీతో మళ్ళీ కలిసిపోయినందుకు బాధపడాలో అర్థం కావట్లేదు ఆనంది. కానీ ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీకి మాత్రం జీవితాంతం శత్రుత్వమే ఉంటుంది. ఇది గుర్తుంచుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఆనంది అయితే ఆ మాటలకి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఆదిత్య గారు. ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి కుదరదు అంటున్నాడు. అసలు ఎప్పుడు మారుతాడో, ఎప్పుడు జ్యోతమ్మ వాళ్ళని అర్థం చేసుకుంటారు అని చెప్పి అయితే ఆనంది తన మనసులో ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.